2026 మహనాడు వేదికగా రాష్ట్ర చరిత్రలో అలాగనే భారతదేశ చరిత్రలో రాజకీయంగా ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఈ మహనాడు మహిళా సాధికారత మీద ముఖ్యంగా ఈ మహనాడును స్త్రీశక్తి మహనాడుగా నామకరణం చేసి ఈ మహనాడులో మహిళలకి 33% రిజర్వేషను తెలుగుదేశం పార్టీ ఇస్తోంది అని చెప్పేసి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో ఈ యొక్క రిజర్వేషన్ను మహిళలు కల్పిస్తున్నాము, మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్లో ఉందని చెప్పేసి ఈసారి మహనాడు ప్రస్ఫుటంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేసింది. మహిళా రిజర్వేషన్లు అంటే మహిళలకు ప్రాధాన్యం పేపర్లు ప్రకటనలకే కాకుండా అది రూపుదాల్చే విధంగా ఈసారి మహనాడుని తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకం చేసింది. ఈరోజు మహిళకు రాజకీయ స్వేచ్ఛ సముచిత స్థానం కల్పిస్తూ నారా లోకేష్ గారు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రకటన చేయడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ మహిళా రిజర్వేషను భారత ప్రజాస్వామ్యంలో చరిత్రలో చారిత్రాత్మకంగా తీసుకుపోయారు. నారీ శక్తి వందన్ అధినియం మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ను కల్పించి రాజకీయ నిర్ణయాల్లో మహిళల యొక్క స్వరాన్ని వినిపిస్తూ చట్టాలను చేయడమే లక్ష్యం. ఇది కేవలం సంఖ్యాపరమైన మార్పు కాదు, భారతదేశ విధానాల్లో మహిళల స్వరం వినిపించడం కీలక సంస్కరణ. అలాగనే రాజకీయ అవకాశాలు మహిళలు కల్పించాలనడం కూడా ముఖ్య ఉద్దేశము. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రస్ఫుటమైన మార్పు తీసుకురావడానికి ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముందుకెళ్తా ఉంది. మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళ అంటే ఒక శక్తి అని నమ్మిన మొదటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ మహిళా సంక్షేమం కోసం పుట్టిన పార్టీ. అలాగనే మహిళలను విద్య ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా మహిళలు కల్పించాలని చెప్పేసి వారికి స్వేచ్ఛాపరమైన నిర్ణయాలు ఇవ్వడము, వారికి గౌరవం ఇవ్వడము, వాళ్ళకి భద్రత ఇవ్వడం అనే ఒక స్లోగన్తో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీనే ఆ రోజు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకురావడం కానించి మహిళలకు స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్ తీసుకొని వస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33%కి తీసుకొని వెళ్ళారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళల కోసం ప్రత్యేకమైన మహిళా యూనివర్సిటీ నిర్మిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టి ఆయన మానసపుత్రిక ఈరోజు మహిళలు ఆర్థికంగా స్వేచ్ఛగా ఉన్నారంటే డ్వాక్రా అనేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయనేది ఈరోజు మనం ప్రస్ఫుటంగా చూస్తూ ఉంటాము. ఈరోజు వితంతు పింఛన్ ప్రవేశపెట్టిన పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా అప్లికేషన్స్లో ఫిలప్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వ రికార్డులో తల్లి పేరు కూడా పెట్టాలనేసి ఒక చారిత్రాత్మక మార్పు తీసుకొచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తొలి మహిళా స్పీకర్ని దేశంలోనే ఒక దళిత మహిళను చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఈరోజు రేషన్ కార్డులలో మహిళల పేరు మీద ఇస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ఒక ఇల్లు ఇవ్వాలంటే పేదలకి అది మహిళ పేరు మీద తీసుకొని వస్తున్నారు, మహిళ పేరు మీద ఇస్తున్నారు. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి దీపం 2.0 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం అనేది మహిళా పక్షపాతి. ఈరోజు ఈ యొక్క మహనాడులో మహిళలకి చట్టం కాకున్నా కూడా చట్టం చేయకున్నా కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు
33% రిజర్వేషన్ ఇస్తున్నాము. రాబో ఎలక్షన్ నుంచి ఈ 33% రిజర్వేషన్ని మేము అమలు పరుస్తున్నామని చెప్పేసి బహిరంగంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రకటించడము, దానికి రాష్ట్ర మహిళలందరూ హర్షాతికతను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పాపం గొడ్డలి పార్టీ మాత్రము భయం పెట్టుకోనుంది. ఇలా ఏంటి క్రెడిట్ తీసేసుకున్నారు అని చెప్పేసి. ఇది క్రెడిట్ కోసం చేసే పని కాదు. మొన్న మన పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ కోసం బిల్లు పెడితే అది వీగిపోయింది. దాదాపు దేవగౌడ కాడి నుంచి మళ్ళా వాజ్పేయి గారి కాడి నుంచి ఎప్పుడు మహిళా బిల్లు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధమైన కండిషన్ లేకోకుండా మహిళా యొక్క రిజర్వేషన్ని బలపరుస్తూనే ఉంది. నిన్న కూడా వీగిపోయింది. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలని బయటకు తీసుకురావడం కోసము ఒక రాజకీయ పార్టీ యొక్క హోదాలో మా పార్టీ 33% రిజర్వేషన్ మహిళలు కల్పించబోతా ఉంది అని చెప్పేసి బహిరంగ ప్రకటన చేస్తూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఈ యొక్క 33% రిజర్వేషన్ను అమలు పరిచే విధంగా ఒక మొదటి అడుగు అనేది తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఈ మహిళా రిజర్వేషన్ను చారిత్రాత్మకంగా చేస్తూ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ భారతదేశంలో మహిళా రిజర్వేషన్ ఫాలో చేయాల్సిందే. రేపు 2029 ఎలక్షన్లో అది చట్టమైనా కాకున్నా కూడా మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్ కల్పించబడుతోంది. కల్పించాల్సిన పరిస్థితి గడ్డు పరిస్థితి అన్ని రాజకీయ పార్టీకి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళకి దిశానిర్దేశం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు చూస్తే మొన్న పార్లమెంట్లో ఈ బిల్లు పెడితే మమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 20 మంది సభ్యులం మేము గెలిస్తే మమ్మల్ని అందరినీ పంపించింది పార్లమెంటుకి సపోర్టు. తెలుగుదేశం పార్టీ మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్న కొన్ని పార్టీల వల్ల ఈ యొక్క బిల్లు వీగిపోవడము, ఎంతోమంది మహిళలు దీని మీద డిసప్పాయింట్ అవ్వడం చూసి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మహానాడు వేదికను ఇది ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తీసుకుపోతూ ఉంటారు. గొడ్డల పార్టీలోని నాయకులు ఈరోజు వాళ్ళు ఎగ్జిస్టింగ్ క్రైసిస్లో ఉన్నారు. దాంతో వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు ఒక క్రిటిసిజం చేస్తూ విమర్శిస్తూ దాంట్లో కూడా లోటుపాట్లు వెతుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పకుండా వాళ్ళకి ఏ రోజు సమాధానం చెప్తారో ఆ రోజు సమాధానం చెప్తుంది. ఈరోజు 11 పోయేసి అది 1 అయ్యే పరిస్థితి కూడా భవిష్యత్తులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే మహిళలు యొక్క పార్టిసిపేషన్ భారతదేశంలో ఎంతగా ఉందంటే మన యొక్క జీడిపి 18%గా మహిళల యొక్క జీడిపి చూపిస్తూ ఉన్నారు. మన మహిళల ఎంతమంది ఉన్నారంటే జనాభాలో దాదాపు 50% వరకు మహిళా జనాభా ఉంది. కానీ జీడిపి 18% చూపిస్తున్నారు. దీనికి కారణము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో మహిళలు పనిచేయడము, కుటుంబ పరమైన వ్యవసాయం కానీ అగ్రికల్చర్ సెక్టార్లో కానీ అలాగనే పాడి పరిశ్రమలో కానీ కుటుంబ వ్యాపారాల్లో కానీ అలాగనే అన్పెయిడ్ రంగాలలో మహిళలు చేసే యొక్క పనికి పేమెంట్ కూడా లేని పరిస్థితిలో మన భారతదేశంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు ఈ పార్టిసిపేషన్ అనేది 90% దాటే పరిస్థితి ఉంది. మన జీడిపి కూడా దాదాపు 30% పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి నుంచి మహిళలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఫిమేల్ లేబర్ ఫోర్స్ వర్క్ పార్టిసిపేషన్ రేషియో అనేది జస్ట్ 40 to 45% తీసుకొని వస్తున్నారు. కానీ వాస్తవంగా ఇది 90% దాటి ఉంది. ఈరోజు మీరు గమనిస్తే గ్రామాలలో ఎవరు పని చేస్తున్నారు? పొలాలలో ఎనుముల దగ్గర ఎవరు పని చేస్తున్నారు? ఇంట్లో ఎవరు పని చేస్తున్నారు? ఒక చాకలవతను బట్టలు ఉతుకుతుంటే ఎవరు వెళ్తున్నారు? ఇంట్లో మగవాళ్ళ కంటే ఆడోళ్ళు పిల్లోళ్ళు వెళ్ళేసి చాకలి పని చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తూ ఉంటే ఇస్త్రీ దగ్గర వాళ్ళే ఉంటున్నారు. ఇంట్లో పనుల్లో వాళ్ళే ఉన్నారు. రైతు బజార్కి వెళ్ళండి. రైతు బజార్కి వెళ్తే రైతు బజార్లో వ్యాపారం చేసే వాళ్ళంతా కూడా మహిళలే. ఎక్కడ పోనీ మహిళలే పనిచేస్తున్నారు. ఇప్పుడు టైలర్లు చూడండి, ఎక్కువ మంది మహిళలే టైలరింగ్ పని చేస్తూ ఉన్నారు. ఏ రంగంలో చూసుకున్నా సంఘటిత రంగం అసంఘటిత రంగం ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ వాళ్ళని ఈ వర్క్ చేస్తున్నారు, వీళ్ళు ఈ సంపాదన సంపాదిస్తున్నారు. దేశం యొక్క ఆర్థిక పరిస్థితిలో వీళ్ళ పార్టిసిపేషన్ ఎంత ఉందని గణాంకాలు లేని పరిస్థితిలో భారతదేశం ఉంది. ఇది మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నో కార్యక్రమాలు ఈరోజు కూటమి ప్రభుత్వం మహిళల కోసం చేస్తూ ఉంది. ఈరోజు 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి ఆర్థికంగా మహిళల యొక్క భరోసా కల్పిస్తూ ఉంది. దాదాపు 1,10,00,000 మంది మహిళలు ఉపాధి ఆదాయ అవకాశాలు ఈరోజు కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. బ్యాంక్ లింకేజ్ ద్వారా దాదాపు 68 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈరోజు మీరు గమనిస్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానీ డ్వాక్రా గ్రూపులు కానీ పార్టిసిపేషన్ లేకుండా రైతులకు కానీ వ్యవసాయంలో కానీ ఎక్కడా కానీ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు మహిళల ద్వారా ఇస్తున్నారు? ఈ యొక్క డ్వాక్రా మహిళల ద్వారా ఎందుకు ఇస్తున్నారంటే మహిళలు ఆర్థికంగా డిసిప్లిన్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా చేస్తే డిఫాల్టర్స్ తక్కువ అవుతారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మహిళల త్రూ ప్రతి ఒక్కటి వస్తుంది. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు, వాళ్ళు లోన్ తీసుకోవాలంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారానే తీసుకోవాలా, వాళ్ళ ద్వారానే తీసుకోవాలా. ఈరోజు ఎందుకు ఇవి ఇస్తున్నారు అని అంటే ప్రతి ఒక్క సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఇప్పుడు కాల్ మనీ అని చెప్పేసి 10 రూపాయలకి 20 రూపాయలకు వడ్డీ ఇస్తూ ఎంతోమంది పేదవాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకునే విధంగా చేసే దళారీలు చాలామంది ఉన్నారు. ఈ వ్యవస్థ నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క లోన్స్ అన్ని కూడా మహిళల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. దాదాపు